Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇంగ్లాండ్ పై రెండో టీ20లో టీమిండియా చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది భారత్. ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ చెలరేగి ఆడారనే చెప్పాలి. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. తొలి మ్యాచ్లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. ఇక 14 పరుగులు చేసి వైభవ్ పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ ఆకట్టుకునేటువంటి బ్యాటింగ్ అయితే చేశాడు. చివర్లో తిలక్ వర్మ ధాటిగా ఆడాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ టార్గెట్ 191 పరుగులుగా ఉంది. ఇక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినటువంటి వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులకి అవుట్ అయినప్పటికీ అందులో 2 సిక్సర్లు ఉండటం కూడా ఒకంత ఆకట్టుకునేటువంటి బ్యాటింగ్ అయితే చేశాడు. అతి తక్కువ వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టినటువంటి ఆటగాడిగా చరిత్ర సృష్టించడమే కాకుండా ఇంగ్లాండ్ బౌలర్లు అంటే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు ఏ స్థాయిలో సంబరాలు చేసుకున్నారో కూడా చూసాం. ఒక సీనియర్ ఆటగాడి కోసం ఏ స్థాయిలో ప్లాన్ చేసి అవుట్ చేశారు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా ఒక హోంవర్క్ చేసినట్లే చేసి అతన్ని పెవిలియన్కి పంపించినటువంటి పరిస్థితి. మిగతా అంటే శామ్ కరణ్ 3 వికెట్లు తీయటం ఒకంత మధ్యలో భారత్ మీద ఇంగ్లాండ్ బౌలర్లు ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కన్సిస్టెంట్గా రన్ రేట్ని అయితే భారత్ మెయింటైన్ చేస్తూ వచ్చిందని చెప్పాలి. పర్టికులర్గా ఒక్క పరుగు తేడాతోటి ఇషాన్ కిషన్ 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడని చెప్పాలి. మరోవైపు అభిషేక్ శర్మ ఓపెనర్ అతను కూడా ఆకట్టుకునేటువంటి నిలకడైన బ్యాటింగ్ ఈ మ్యాచ్లో చేశాడని చెప్పుకోవచ్చు. అయితే 17-18 ఓవర్లో ఒకంత ఒత్తిడికి గురైనప్పటికీ 19-20 ఓవర్లో భారత్ బ్యాటింగ్ తిలక్ వర్మ సిక్సర్లతో చివరికి అంటే 190 పరుగులు ఆ పిచ్ మీద 190 పరుగుల లక్ష్యం అనేది చాలా ఎక్కువ అనే చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ కూడా బాల్ నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ కొంచెం పెద్దది కావడం, ఇంగ్లాండ్ పిచ్చుల్ని అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో కూడా 190 పరుగులు చేసి 191 పరుగుల టార్గెట్ని భారత్ ఇచ్చింది అని అంటేనే చూడొచ్చు. బట్ భారత్ బౌలింగ్ విషయానికి వస్తే ఇటు అక్షర్ పటేల్ అలాగే హర్షిత్ రాణా కావచ్చు, ఇతర పేసర్లు కావచ్చు, వీళ్ళని కాపాడుకుంటారా లేదా అనేది అయితే మనం ప్రధానంగా చూడాలి. బ్యాట్స్మెన్లు అయితే నిలకడగా ఆడి తమ వంతు బాధ్యతని చేశారు. కానీ ఈ పిచ్ విషయానికి వస్తే రెండో బ్యాటింగ్ చేసేటువంటి టీం ఒకంత క్లిష్టంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ మొదటి 5 ఓవర్లలో చాలా తక్కువ పరుగులకే ఎక్కువ వికెట్లు తీసి దాదాపుగా ఒక 3 వికెట్లైనా తీయగలిగితే ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెంచేటువంటి అవకాశం. బట్ ఇంగ్లాండ్ కూడా హోమ్ గ్రౌండ్ కావడం లేకపోతే వాళ్ళ దేశంలోనే ఆడుతూ ఉండటం ఆ పిచ్చులు వాళ్ళకి కొట్టిన పిండి. సో ఆ బ్యాట్స్మెన్లను కూడా తక్కువ అంచనా వేయొద్దు. దాదాపు 9-10వ నెంబర్ వరకు కూడా వాళ్ళు విజయ తీరాలకి చేర్చగలిగినటువంటి ఆటగాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు. సో డెఫినెట్గా 191 పరుగుల టార్గెట్ అనేది ఇప్పుడున్న కండిషన్స్లో ఆ పిచ్ మీద ఎక్కువనే చెప్తున్నారు. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, భారత్ బౌలింగ్ మీద దీనికి సంబంధించి బేస్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూడాలి 191 పరుగుల టార్గెట్ని భారత్ కాపాడుకుంటుందా లేదా అనేది.